అడవిలోకి అడుగుపెట్టింది మనుషులు కాదు, రాబోయే యుద్ధం. అపారమైన సంపదను, రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసి నారచీరలు ధరించి పాండవులు హస్తినాపుర వీధుల్లో నడుస్తున్నారు. వారిని చూసి ప్రజలంతా కన్నీరు మున్నీరవుతున్నారు. అధర్మం గెలిచింది, ధర్మరాజు అడవి పాలవుతున్నాడు అంటూ ప్రజల ఆక్రందనలు మిన్నంటాయి. కాని ధర్మరాజు ముఖంలో ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు. కేవలం విధి పట్ల గౌరవం ఉంది. అందరికంటే ముందుగా చెదిరిన కేశాలతో ద్రౌపది నడుస్తోంది. ఆమె కళ్ళల్లో కన్నీరారిపోయింది. అక్కడ ఇప్పుడు కేవలం ప్రతీకార జ్వాలలే కనిపిస్తున్నాయి. తనను అవమానించిన నగరాన్ని దాటుతుంటే ఆమె అడుగులు కురువంశం అంతానికి పునాది వేస్తున్నట్లుగా ఉన్నాయి. పాండవుల వెనుక వేలాది మంది ప్రజలు అడవి వరకు అనుసరించారు. నగరం పొలిమెరలు దాటిన తరువాత అడవులు దట్టమైన అరణ్యంలోకి అడుగుపెట్టారు. వెనక్కి తిరిగి చూస్తే వెక్కిరిస్తున్న కౌరవుల అహంకారం, ముందు చూస్తే కష్టాలతో కూడిన చీకటి అడవి. భీముడు తన గదను నేలకేసి కొట్టి, అర్జునుడు గాంధీవాన్ నిక్కుపెట్టి తమ కష్టాలకు సాక్షిగా ప్రకృతిని నిలబెట్టారు. ఈ 12 మాకు తపస్సు, మీకు వినాశన కాలం అని వారి చూపులు హెచ్చరించాయి. విలాసవంతమైన భవనాల్లో నిద్రించే రాజకుమారులు ఇప్పుడు ఎండుటాకుల మీద చెట్ల నీడన తలదాచుకోవాలి. 13 సుదీర్ఘ పోరాటం మొదలయ్యింది. ఇది కేవలం వనవాసం కాదు, మహాభారత యుద్ధానికి జరుగుతున్న మౌన సన్నాహం.